Good afternoon, everyone. Thank you for giving me this opportunity. Thank you, Sulaksha Seva Samiti and Trinity College for giving me this opportunity. I guess Rupesh didn't leave any point for me to tell. And I'm Nikita Boga. I did my mechanical engineering from Vasavi College of Engineering, Hyderabad. This year I have secured Indian Forest Services and Indian Civil Services. So, preparation wise, the state civil services, as Rupesh said, it will make you a better person. Even rank vachina, even though success choosna chudakpaina, throughout the preparation, you'll develop patience because you need to study a lot of subjects and you'll develop the patience and perseverance to achieve anything in life. So, it will actually make you a very strong person that will develop your personality as a whole. So if someone is achieving to become a civil service aspirant, to become a civil servant in future, so be very confident that that will actually train you in all the directions. Even though if not civil services, being a girl, I faced my set of challenges in life. When I chose mechanical engineering, I was a minority in my class. చాలా తక్కువ మంది మెకానికల్ ఇంజనీరింగ్ తీసుకుంటారు సో డోంట్ థింక్ దట్ గర్ల్స్ కెనాట్ డూ ఎనీథింగ్ సో నేను తీసుకునేటప్పుడు ఈవెన్ మై కజిన్స్ అండ్ ఆల్ మై ఫ్రెండ్స్ దే హ్యావ్ యాక్చువల్లీ టోల్డ్ దట్ మెకానికల్ ఇస్ నాట్ ఫర్ గర్ల్స్ సో వెన్ సమ్వన్ సే దట్ దిస్ ఇస్ నాట్ ఫర్ యూ మీరు ఇది చెయ్యలేరు అని ఎవరైనా చెప్పినప్పుడు డోంట్ లిసన్ టు దోస్ వాయిసెస్ లిసన్ టు యువర్ ఓన్ లోన్ వాయిస్ విచ్ సేస్ దట్ యూ కెన్ యాక్చువల్లీ డూ ఇట్ సో ఈవెన్ ఇఫ్ యూ టేక్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎ బంబుల్ బీ మీరు వినే ఉంటారు బంబుల్ బీ గురించి సో అకార్డింగ్ టు సైంటిస్ట్ బంబుల్ బీ దాని వెయిట్ ఎక్కువ రెస్ట్ ఆఫ్ ది బీస్తో కంపేర్ చేస్తే అండ్ ఇట్స్ వింగ్ స్పాన్ ఇస్ వెరీ స్మాల్ బట్ ఈ ఫ్యాక్ట్స్ అని సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ అని బంబుల్ బీకి తెలియదు సో ఇట్ డస్ ఫ్లై అకార్డింగ్ టు సైంటిస్ట్ ఇట్ షుడెంట్ సో వెన్ యూ నో యువర్ ఓన్ స్ట్రెంగ్స్ వెన్ యూ నో యువర్ ఓన్ వీక్నెస్ డోంట్ లిసన్ టు ద వాయిసెస్ ఆఫ్ ది సొసైటీ చాలా మంది చాలా చెప్తారు ఇది చేయలేరు దిస్ ఇస్ నాట్ ఫర్ గర్ల్స్ ఆర్ దిస్ ఇస్ నాట్ ఫర్ యూ అని సో డోంట్ లిసన్ అండ్ వెన్ యూ ఆర్ వెరీ కాన్ఫిడెంట్ ఆ సపోర్ట్ మీకు అన్ని డైరెక్షన్స్ నుంచి వస్తుంది when you're not even expecting anything from the society you'll get the support so you might have heard మీరు ఏదైనా గట్టిగా అనుకుంటే all the forces in the nature will actually help you to achieve it so believe in that thought నా ప్రిపరేషన్ నా జర్నీ విత్ సివిల్ సర్వీసెస్ చెప్పాలి అంటే యాజ్ చిత్రంజన్ సెడ్ ఐ డజంట్ హ్యావ్ దట్ గుడ్ హ్యాబిట్ ఆఫ్ రీడింగ్ న్యూస్ పేపర్ సో నేను ఎప్పుడు న్యూస్ పేపర్ చదివేదాన్ని కాదు విచ్ ఇస్ అ వెరీ నెసెసరీ అండ్ మ్యాండేటరీ ఫర్ సివిల్ సర్వీసెస్ సో ఇనిషియల్లీ వెన్ ఐ started preparing, after my engineering I did work for Tata Aerospace where girls are minority. It's an aerospace industry where there are 3,000 male employees and 6 girls in the whole company. So I was the only one in my department. Mechanical engineering తీసుకునే వాళ్ళే తక్కువ and core companyకి వెళ్ళే వాళ్ళు ఇంకా తక్కువ. So don't think that అయ్యో మనం ఒక్కరే అన్నా ఏం చేయలేకపోతామేమో అని నెవర్ థింక్ దట్ బికాస్ బీయింగ్ గర్ల్స్ యూ విల్ హ్యావ్ యువర్ సెట్ ఆఫ్ ఛాలెంజెస్ చాలా మంది చాలా రకాలుగా దే డిఫైన్ సో బ్రేక్ ఆల్ ద స్టీరియోటైప్స్ అండ్ వెనెవర్ యూ హ్యావ్ సమ్ హాబీస్ నెవర్ గివ్ అప్ యువర్ హాబీస్ ఫర్ ఎనీథింగ్ be it మీ పర్సనల్ కన్స్ట్రెయింట్స్ వల్ల be it మ్యారేజ్ వల్లనో లేదా జాబ్ వల్లనో బికాస్ ఎవ్రీవన్ ఈజ్ ఓన్ ఇన్ దేర్ ఓన్ వే దే ఆర్ వెరీ యూనిక్ సో మీ హాబీస్ మీ సెట్ ఆఫ్ హాబీస్ మీకు ఉంటాయి సో డోంట్ గివ్ అప్ దోస్ హాబీస్ బికాస్ వెన్ యూ డెవలప్ ఆల్ యువర్ హాబీస్ మేబీ ఆ పర్టికులర్ సెక్టర్లో ఆ పర్టికులర్ ప్రొఫెషన్లో యూ విల్ బి ద టాపర్స్ యూ నెవర్ నో బికాస్ మీరు అది జస్ట్ హాబీ కింద కన్సిడర్ చేస్తున్నారు కాబట్టి యూ నాట్ డెవలపింగ్ ఇట్ ఫుల్ ఫ్లెజ్గా సో వెన్ ఎవర్ యూ హ్యావ్ some interest, know your interest, know your strengths because అది చిన్నదా పెద్దదా అదొక ప్రొఫెషనా అవన్నీ అనవసరం when you're good at something develop it so as girls never think that you are liability to the society you're always an asset always consider yourself as an asset to your family to the society because you can actually give back to the society a lot and మ్యారేజ్ ఇలాంటి కన్స్ట్రెయింట్స్ ఎవ్రీ టైం ప్రతిసారి ప్రతి ఒక్కరి లైఫ్లో వస్తూనే ఉంటాయి సో దెర్ ఇన్ ఎనీ సిచ్యుయేషన్ దెర్ విల్ బి 2 things వన్ ఆర్ కంట్రోలబుల్స్ ద అదర్ వన్ ఇస్ అన్కంట్రోలబుల్స్ కొన్ని మీ చేతిలో ఉండవు
For that, I want to share my experience during my mains. నేను మెయిన్స్ చెన్నై నుంచి రాశాను. సో దట్ వాస్ ద టైమ్ వెన్ మిస్ జయలలిత డిమైజ్ హ్యాస్ హ్యాపెండ్. సో ఇట్ వాస్ డ్యూరింగ్ అవర్ మెయిన్స్ ఎగ్జామ్. కంప్లీట్ ట్రాన్స్పోర్టేషన్ లేదు. ఇట్ వాస్ ఎ కర్ఫ్యూ ఫర్ 3 days. ఫుడ్ అవైలబిలిటీ లేదు. యాజ్ I studied from a hostel, there was no food availability, there was no transportation. And on GS2 paper 2 roju, I lost my bag, I lost my wallet, I lost my cards. So there was so much of emotional trauma which was going on in my mind. So avanni enti ante meer expect cheyaledu, anticipate cheyaledu. That was all unexpected situations which happen in your life. So aa time lo meer control cheyagalagedi mee emotions ni maatrame, self control and the confidence. I just had my hall ticket and pen with me when I was going for the paper 2. So I actually gave my prize. I got very less marks in paper 2. So apart from that, I could able to manage to get a rank. So ilanti chala unexpected situations me life lo when you are going through the very important days jaragachchu. So which are not in your hands, avani uncontrollable. Whichever is in your hands, be very confident, go with confidence and achieve that. ఆ టైంలో మీకు మీరు అంత స్ట్రాంగ్గా తెలియనంత స్ట్రెంగ్త్ వస్తుంది. సో అది ఎప్పుడు వస్తుంది? వెన్ యూ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. యాజ్ రూపేష్ సెడ్, బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ అండ్ అచీవ్ దట్. అండ్ వరంగల్ స్పెషాలిటీ ఏంటంటే రైట్ ఫ్రమ్ యాజ్ ఇట్ ఈస్ ద ఏన్షియన్ క్యాపిటల్ ఆఫ్ కాకతీయ కింగ్డమ్, రైట్ ఫ్రమ్ ఏన్షియన్ డేస్ వీ హ్యావ్ లెజెండరీ విమెన్ రూలర్స్. Right from Rani Rudramadevi to Amrapali ma'am. So everyone are legendary women rulers, and our Warangal has been ruled by many women rulers. So this has to give you an inspiration to achieve something. So be it public administration, political arena, a sector another important kaadu. A sector lo anna manam top unnama, are we making an impact in that society, in that sector is very important. So I wish you all the very best, achieve all your goals, and whenever you have some queries, don't keep it with yourself. When you ask, you get it back. And one more thing, don't even think that your friends are your competitors. You are a competitor to yourself. So ilanti preparation lo or anything in life, when you help your friends, you get it back. I didn't prepare in an isolated place lo nenu prepare avaledu. I prepared with friends. 3 or 4 members, we actually formed a group. We did combined studies, we did discuss current affairs. So మీరు ఏ రకంగా చదవగలుగుతారో మీకు తెలియాలి. whether you can study on your own or you really need some peer pressure to study. So know your strength, keep your strategy according to yourself. ఒక్క strategy అందరికీ సెట్ కాదు. One size does not fit for all. So know your size and strength, shades of your character, and then get into a study. And every success is a customized preparation. ఎందుకు ప్రతి ఒక్కరి autobiography different గా అనిపిస్తుంది? Because everyone has their own unique style how to achieve success. So know your strategy, know your own unique personality and achieve success. Thank you.